ఈరోజు వీడియో టేకూర్ అంటే మా ఊరే సంబంధించిన వీడియో. మొహరం టేకూర్కు ఫేమ్ వచ్చింది, పేరు వచ్చింది కూడా ఈ మహబూబ్ సుబాన్ దర్గా వల్లనే. గ్రామాల నుంచి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ఇది మాకు ముఖ్యంగా కర్ణాటక బార్డర్, అలాగే కర్ణాటక మహారాష్ట్రకి సంబంధించిన భక్తులు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో పీర్లు. క్యాలెండర్ ప్రకారం మొహరం పండుగ ఉండే కన్నా నెక్స్ట్ డే మా దగ్గర బాగా చాలా గ్రాండ్గా చేస్తారు. ఈసారి ఏంటంటే కంప్లీట్గా మీరు ఈ మా ఊర్లో జాతర ఎట్లయితుంది, ఏమేమి కండక్ట్ చేస్తారు, ఏమేమి ఉంటుంది అనేది కొంచెం పర్సనల్ వ్లాగ్ చేస్తున్నా, చూడండి, బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. టేకూర్ ఊరికి పైన ఒక గట్టు ఉంటుంది. ఇక్కడ ఇది ఊరు నుంచి కొంచెం దూరం ఏమో ఊరిలోనే గట్టు ఉంటుంది. ఈ గట్టు పైన మహబూబ్ సుబాన్ ఉంటారు. మహబూబ్ సుబాన్ దర్గా ఉంటుంది. దర్గా పైన ఉంటుంది. దర్గాకు కింద ఈ దర్గాకు సంబంధించిన సాహెబు, అంటే మా ఊర్లో సంబంధించిన నబీ సాబ్ అనే ఒక సాహెబు ఉంటుండే. ఆయన గురించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలియదు. ఒక్కసారి వాళ్ళ పెద్దల గురించి, వాళ్ళ వంశస్థులు ఇక్కడనే ఈ దర్గా నుండి తరతరాలుగా వాళ్ళ వంశంకి సంబంధించిన వాళ్ళే ఉండి ఇక్కడ ఈ దర్గాకి సంబంధించిన మెయింటెనెన్స్ ప్లస్ అలాగే వచ్చిన భక్తులకు రిసీవ్ చేసుకొని వాళ్ళే చెప్తారు. ఒకవేళ ఇన్ కేస్ మనకు టైం ఉండి నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో ఇస్తా, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మెయిన్ ఈ క్లైమేట్ కూడా మస్తు అంటే మస్తు ఉంది. కూల్ వాతావరణం, గ్రీనరీ, ఎటు చూసిన పచ్చగా ఉంటుంది. పైన కూడా గట్టు పైన కూడా వ్యూ మస్తు ఉంటుంది. ఒక్కసారి వచ్చినప్పుడు ఈసారి చూడండి, బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ దర్గా దగ్గరనే ఉన్నా. ఇది దర్గాలో ఉన్న మెయిన్ వ్యూ. ఇక్కడ నుంచి విలేజ్ మహబూబ్ సుబాన్ దర్గా వల్ల మా విలేజ్కి స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఐడెంటిటీ ఉంది. చాలామందికి ఈ పీర్ల వల్లనే టేకూర్ల పీర్ల పండుగ ఫేమస్ కదన్న చాలామంది ఇట్లా ఐడెంటిటీ చేస్తారు. మాకు కూడా చాలా గర్వంగా అనిపించేది ఏంటంటే ఈ పీర్ల పండుగ మస్తు అంటే మస్తు ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఊర్లలో కానీ ఈ మా సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కానీ ఇదే పెద్ద మొహరం ఫెస్టివల్. ఇక్కడ అంటే చాలా పబ్లిక్ ఉంటారు. మనం ఒక్కరోజు జరుగుతుంది కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు ఈసారి ఈ మొహరంలో మీకు పాసిబిలిటీ ఉండి ఖచ్చితంగా రండి. ఈసారి మేబీ 2 days అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటారు. 26 లేదా 27 ఒకసారి టైం ఉంటే విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలు దర్గాని దర్శించుకున్న తర్వాత మొహరం రోజు గట్టుపైన వ్యూ బాగుంటుంది. కూర్చోవడానికి కానీ లేకపోతే కొద్దిసేపు అట్లా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కొంచెం ఇక్కడ ఈడున్నప్పుడు ఈడ ఎంతైతే ఖాళీ ఉన్న ప్లేస్లలో భక్తులతో ఫుల్ రష్ ఉంటుంది. ఆ రోజు ఇక్కడ ఉండడం, ఇక్కడ కూర్చోవడం ఇంపాసిబుల్. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ ఇటు నుంచి వెళ్తూ పైకి వెళ్తారు. పైన బాగుంటుంది, మొత్తం ఎంటీ. దర్గా నుంచి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్. ఇక్కడ అంతా కూర్చుంటారు, టైం స్పెండ్ చేస్తారు, బాగుంటుంది వెదర్ మొత్తం. ఇక్కడ నుంచి ఈ గట్టు పై నుంచి చూస్తే టేకూర్ విలేజ్ మొత్తం వ్యూ ఇట్లా ఉంటుంది. ఎంత బాగుంటే అంత బాగా అనిపిస్తుంది. వర్షాకాలంలో చూస్తే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మొత్తం గ్రీనరీ. మా తమ్ముడు బాబా ఉన్నాడు. బాబా కూడా ఈ మొహరంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే తనకు ఉన్న నాలెడ్జ్లలో కొంచెం ఏదైనా తను చెప్తాడు. బాబా దగ్గర మొహరం గురించి కొన్ని మాట్లాడుకుంటాం. ఓకేలా మీకు ఏమంటారు, ఎంటర్టైన్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాడతా అంటే లైక్ కొట్టండి. దర్గా గురించి ఏమని చెప్పు బాబా. దర్గా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మనకు తెలియనప్పటి నుంచి కూడా అది నేను పుట్ట నుంచి మన ఇప్పుడు నా ఏజ్ 26, నీ ఏజ్ రా బాబా 22. మాకు దాదాపు 26 కదా. 26లలో మనకు తెలిసి మనకు అంటే ఊరు జాతరలు ఇవన్నీ తెలిసేది ఒక 10 years 12 years నుంచి. మాకు తెలియనప్పటి నుంచి కూడా మాకు తెలియదు అసలు ఇది ఎప్పటి నుంచి స్టోరీ ఉంది, ఈ జాతర ఏంది, ఎట్లా స్టార్ట్ అవుతుంది. కానీ మేము చూసినప్పటి నుంచి కూడా ఈ జాతర అనేది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఈ మొహరం అయిపోయి నుంచి మళ్ళీ వచ్చే నెక్స్ట్ మొహరం ఎప్పుడెప్పుడు వస్తుంది అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మస్తు అంటే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా ఊర్లో చూడడానికి లేకపోతే బాగా అనిపించేది ఏంటంటే మొహరమే. మళ్ళీ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ మొహరంకి ఎలాంటి క్యాష్ ఫీలింగ్ ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏది ఉండదు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మొహరాన్ని మస్తు అంటే మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా వందల
వేల మంది కూడా వస్తారు. కొన్ని పీర్లు కూడా వస్తాయి, పీర్లకు సంబంధించిన వ్లాగ్స్ కూడా తర్వాత ఈ మొహరం రోజు ఇస్తాం. అప్పటి పూర్తికి మేము ఏదైతే మాట్లాడుతున్నామో కొన్ని డిస్కస్ చేస్తాం, అంతే కదా బాబా. మన ఊర్లో మొహరం పండుగ అవుతుంది కదా, ఈ మొహరం పండుగలో నీకు బాగా నచ్చిన విషయం ఏంది, నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావు చెప్పు. మన ఊర్లో జాతర అవుతుంది అన్న, ఆ జాతర మంచిగా ఉంటుంది. ఆ జాతర ఇప్పుడు మన ఊర్లో పీర్ల పండుగ ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, మొహరం ఎన్ని రోజులు సెలబ్రేషన్ చేసుకుంటాం? మన ఊర్లో అన్న అదే మన అమాస నుంచి స్టార్ట్ అవుతుంది. మొహరంకు ఎంత గ్యాప్ ఉంటుంది? 15 days గ్యాప్ ఉంటుంది. 15 daysలో ఈ 15 daysలలో ఏమేమి చేస్తారు? 15 daysలో అన్న ఫస్ట్ అయితే అమాస అయిపోతుంది, దాని తర్వాత అంత ఏముండదు. అమాస నుంచి ఎన్ని డేస్కు పీర్లు కూర్చొని పెడతారు? 8 daysకి. 8 days పీర్లల్లో ఇప్పుడు ఎన్ని పీర్లు ఉంటాయి మన ఊర్లో? మన ఊర్లో అన్న 4 ఉన్నాయి అన్న. 4 పీర్లు ఉంటాయి. 4 పీర్లల్లో ఇప్పుడు కూర్చోబెట్టినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ మొహమ్మద్ కాసిం సారీ ఆ పేరేదో నాకు పలకడానికి వస్తలే, బాబాయ్ చెప్పిండు అది ఓకే. ఆ పీర్లు వేస్తుంది, ఆ పీర్లు వేసిన నెక్స్ట్ డే ఇంకా 3 పీర్లు వేస్తాయి అన్న. 3 పీర్లు వేస్తాయి. ఆ 3 పీర్లు ఏవేవి? ఒకటి లాల్ సాబ్, మౌలాలి, జుల్ఫికార్ అలీ. మంది వాళ్ళ మొక్కులు ఈ మొహరం సందర్భంగా పీర్లు అయితే కూర్చొని పెడతారు చూడు, ప్రతి ఊర్లలో పీర్లు కూర్చొని పెడతారు. ఆ పీర్లకు కొంతమంది భక్తులు ఏంటంటే మొక్కుకుంటారు. ఆ మొక్కుకున్న భక్తులు అలా అంటే అవి మొక్కుకున్న ఏవైతే అవి నెరవేరారు అనుకో, వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు కదా, దట్టిలు కావచ్చు లేకపోతే కందూరులు కావచ్చు, ఇలాంటివి చేస్తారు కదా. ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో చేస్తారు? అందరూ మ్యాక్సిమం అయితే ఫ్రైడే నుంచి చేస్తారు, ఎక్కువ ఫ్రైడే. అంటే ఆ 3 పీర్లు లేచిన నెక్స్ట్ డేనా లేకపోతే మొహరం కందులు అంటున్నాను, చేరా కందర్లు చేస్తారు. మొహరం ఈ రోజు చేస్తారు, నవమి ఇట్లా స్టార్ట్ పీర్లు కూర్చున్నప్పటి నుంచి మొత్తం నవమి దాకా చేస్తారు అన్న. నవమి వరకు చేస్తారు. ఓకే. చాలా మంది కూడా ఇప్పుడు కింద పీర్లు ఉంటాయి, ఆడికి పాసిబుల్ అయితే ఒకసారి పీర్లు కూడా చూపిస్తాం. ఆ పీర్లకి ఏంటంటే కొంతమంది దట్టిలు చేస్తామంటారు, కొంతమంది ఏమంటారు ఇంకేమేమి ఎక్కువ అంటే అది దట్టిలు చేస్తారు, అది మన సేరా అంటే చూడనా, సేరా చేస్తారు పూలది, మళ్ళీ అవి వెండి ఏమో ఛత్రీలు చేస్తారు, ఇంకా గుర్రాలు, గుర్రాలు, మళ్ళా ఇంకా ఇటువంటి మొక్కు వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే వాళ్ళ మొక్కుని తగ్గట్ల అవి తెస్తారు, అంతే. మనసు అంటే చాలా అలా ఆడతారు. ఒక్క నిమిషం. హ్యాపీగా బాయ్స్ ఎంజాయ్గా చేసేది ఏంటంటే మజిమా. ఆ మజిమా ఏంటంటే ఎన్ని డేస్ నుంచి ముందు ఆడతారు అన్న? ఇష్టం అని కాదు, పీర్లు కూర్చోపెట్టి నుండి ఆడతారు కదా, పీర్లు అప్పుడు కూడా ఆడతారు. కొంతమంది అమాస మొహరం అమాస అయిన ఒక 2-3 days నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది పీర్లు కూర్చున్నప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆ మజిమా అనేది ఇక మస్తు ఏమంటారు, పాటలు పాడుకుంటా బ్యాండ్ కొట్టుకుంటా ఆ నైట్ అంతా ఒక రోజు కథల రాత్రి అని ఉంటుంది, ఆ రోజు కూడా నైట్ అంతా మేల్కొని మజిమాలు ఆడతారు, ప్లస్ పాటలు పాడతారు. ఆ మొహరం వైబ్స్ అనేది వేరే లెవెల్ ఉంటాయి. ఇక ఒక్కసారి మీరు చూసి ఆ వీడియోలు కూడా మస్తు ఉంటాయి, ఒకసారి చూడండి. అంతే. లేడీస్ కూడా కొంతమంది ఇప్పుడు బాయ్స్ మజిమాలు ఆడుకుంటూ పాటలు పాడతారు, మళ్ళీ కొంతమంది లేడీస్ కూడా సాంగ్స్ పాడుకుంటూ వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అది కూడా చూడడానికి బాగుంటుంది. మొహరం అనేది గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా పెద్ద పండుగ, చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి, మీకు టైం ఉంటే చూడండి, బాగుంటుంది. ఈ మొహరంకి వచ్చిన వాళ్ళు మళ్ళీ మంచిగా దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం కూడా వెళ్ళండి, మంచి ఫుడ్ కూడా పెడతారు, తినండి, చూడండి. ఇవి టేకూరులో మాత్రం మొహరం అనేది మస్తు అంటే మస్తు ఉంటుంది, ఒకసారి రండి, అంతే. నేనేం చెప్పలేను, చూడండి ఒకసారి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. నేను చెప్పింది వీడియో చూసినంతసేపు పోదామని అనిపిస్తే మీరు వచ్చేసేయండి. మీ ఊర్లలో బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంటే అది కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా 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 చాలా అంటే చాలా వస్తాయి, అందుకే ఇవన్నీ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే నా మీద లవ్ ఎక్కువ ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.